హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా కిచెన్. ఈరోజు స్పెషల్ డాబా స్టైల్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చి కొబ్బరి ఫ్రై చేయాలి. అలాగే కాజు, నువ్వులు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేదాకా. కరివేపాకు వేయటం వల్ల మీకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అవి ఫ్రై అయ్యాక తీసి ఒక జార్లో వేసి పేస్ట్ లాగా వేయాలి. పేస్ట్ వేసేటప్పుడు వాటర్ చాలా తక్కువ పోయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి 3 to 4 minutes అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్ కాజు వేసి ఫ్రై చేయాలి. కాజు అనేది చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత తీసి ప్లేట్ పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 కప్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ టమోటా వేసి ఫ్రై చేయాలి. టమోటా అనేది ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వస్తే మనకి టమోటా కుక్ అయినట్టు. అదే దాంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్లో 1 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉప్పు రుచికి సరిపోయినంత వేసి మిక్స్ చేయాలి. ఆ గ్రేవీ అనేది మనకి బాగా దగ్గరికి రావాలి. ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటే మనకి ఆ గ్రేవీ అనేది బాగా దగ్గరికి వచ్చినట్టు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్, కాజు తీసి దీంట్లో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేయటం వల్ల మష్రూమ్కి, కాజుకి ఈ గ్రేవీ మసాలా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని దీంట్లో వేసి కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయండి. 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 నిమ్మబద్ద వేసి కలపండి. అంతే, చాలా సింపుల్గా కాజు మష్రూమ్ రెసిపీ ఎలా చేయాలో చూపించాను. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.